ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించుకొని జూబిలీ సంవత్సరంలో 2000 సంవత్సరంలో దీన్ని పవిత్రీకరించి 2025 సంవత్సరానికి మనం చేరుతున్నాం. అంటే ఒక 25 సంవత్సరాలు అవుతుంది కదా, అవునా కదా? లెక్కలు వచ్చిన వారు ఈ 25 వసంతాలు ఈ దేవాలయంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలు, పూజలు మనందరి పాపాల కడగబడటానికి, పవిత్రంగా మలచడానికి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వారి కోసం మీరు గట్టిగా ప్రార్థించాలి. అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు ఈ సంవత్సరాన్ని యాత్రిక, నమ్మకంతో కూడుకున్న యాత్రిక సంవత్సరముగా, జూబిలీ సంవత్సరంగా ప్రకటించారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మన నమ్మకం మనల్ని మోసపుచ్చదు, మన నమ్మకం మనల్ని సిగ్గుపరచదు. ఉదారంగా ఆ దేవుడు ఒసగిన పరిశుద్ధాత్మతో మన హృదయాన్ని ఆయన నింపాడు అని రోగులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుంటున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ప్రాంత ప్రజలు ఎంతో మందిని ప్రేరేపిస్తున్నారు. గౌరీపట్నం అనగానే ఓ నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం కదా అండి అని అంటారు. తెలంగాణ రాష్ట్రం నుండి, వరంగల్ జిల్లా నుండి గత వారం నాకు ఫోన్ కాల్ వచ్చింది. తండ్రి గారా, మీ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కదా, మా కుటుంబ సమేతంగా మేము అక్కడికి వెళ్తున్నాం అని ఫోన్ చేయడం జరిగింది. ఎందుకమ్మా, మీ వరంగల్లో ఫాతిమాత దేవాలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళండి అన్నాను. కానీ వారి మాట ఏంటిది? నిర్మలత్వం వెళ్ళడం వంటి మరియ తల్లికి మేము రావాలనుకున్న తండ్రి గారా, దయచేసి ఆ జాన్ ఫాదర్ పీటర్ గారికి చెప్పండి, మాకు ప్రార్థన చేయమని అన్నారు. వారికి కూడా గట్టి చమలు కొట్టండి. ఎందుకు ఇలాంటి గొప్ప విషయం జరిగిందంటే, రోమిలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కని మాట మనం వింటున్నాం. 2వ అధ్యాయం నీవు గ్రుడ్డి వారికి మార్గదర్శకుడవని, చీకటిలో ఉన్న వారికి దీపమని, చెప్తాను బోధకుడు మరియు పిల్లలకు గురువు మరియు నీవెరిగినదే విజ్ఞానపూరిత సత్య సంపూర్ణతనవి ధర్మశాస్త్రమునందు ఇమిడి ఉన్నవని నీవు నమ్ముచున్నావు. 3 విషయాలు. 1, గ్రుడ్డి వారికి మార్గదర్శకుడుగా ఉండటానికి, చీకటి ఉన్న వారికి దీపంగా ఉండటానికి, విజ్ఞానపూరిత సత్యపూరిత అన్నవి ధర్మశాస్త్రాన్ని తెలియచేయటానికి ఈ ప్రాంతం ఎన్నుకోబడింది. ఈ ప్రాంతం ఎన్నుకొనబడి, ఈ ప్రాంతం పవిత్రీకరించబడి, ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలందరినీ పవిత్ర ప్రజలుగా చేయటమే ఈ కథోలిక క్రైస్తవ సిద్ధాంతములో జీవితాన్ని చాలిస్తున్న గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, సంఘ పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారు, ప్రతి ఒక్కరి సహకారం జరుగుతుంది. ఎందుకంటే చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రావాలి. ఎంత భయంకరం చూడండి చీకటి. చీకటే భయం అంటే కొన్నిసార్లు మన నీడను చూసి మనం భయపడిపోతాం. ఎందుకు? పుణ్యక్రియలు చేయాలని ఆశపడుతున్నాం. దీనికి కావాల్సింది ఏంటిది? ఒక చక్కని ధ్యేయం, మంచి ఉద్దేశం కావాలి. నేను తపస్సులో చేరుతున్నాను, తపస్విగా
అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి జీవన విధానానికి చెప్పి స్వచ్ఛమైన ప్రేమపూర్వక జ్ఞానపూరిత సత్యపూరిత జీవితాన్ని వంట పట్టించుకోవడానికి చేయాలన్నదే ఈ తపస్సు నా ప్రియ దేవులారా. కానీ మానవుడు భౌతికముగా నైతికముగా ఆధ్యాత్మికముగా భౌతికముగా నైతికముగా ఆధ్యాత్మికముగా బలహీనుడు. బలవంతుడు కావడానికి భక్తుడు బోధిస్తున్నప్పుడు మనసు పెట్టి వినాలి, చెవులు పెట్టి కాదు, మనసు పెట్టాలి. ఈ మనసు పెట్టి ఎప్పుడైతే మనము వింటామో అప్పుడు శోధనలకి పరీక్షలకి గురి అయినప్పుడు ధైర్యముతో ముందుకు సాగుతూ ఉంటాం. బలహీనుడైనప్పటికీ ఏ విధంగా భౌతికముగా నైతికముగా ఆధ్యాత్మిక బలహీనుడైనప్పటికీ వాడు దేవుని వాక్కులో బలపడడు కనుక పరీక్షలు శోధనలు జయించగలుగుతాం. యేసు ప్రభునే శోధించింది సాతాను. ఏమయ్యా 40 రోజులు ఉపవాసం నీకు అవసరమా? నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, ఈ రాళ్ళ రొట్టెలుగా మార్చుకొని తినాయా? ఎందుకు నీకు బాధ ఎందుకు? ఇలానే అంటారు. నువ్వు క్రైస్తవుడే కదా, ఒక అద్భుతం చేయి నా ముందు అంటారు. దుష్టుడు దుష్టత్వాన్ని కోపాన్ని పగను లేవనెత్తాడు, రగిలిస్తాడు. నిప్పు రవ్వలను ఊస్తే ఎలా రగులుతుందో అలా మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, ఉచ్చులో పడేస్తారు. అందుకే మెల్తమంది హీనముగా ఆ స్త్రీని చూసిన ఆ తల్లి ప్రజల తరపున మౌనంగా పోరాటం చేయగలిగింది. మౌనంగా తల్లి పోరాటం చేయగలిగింది కనుకనే దేవుడు ఆమెకు ప్రత్యేకమైన ఔన్నత్యం కలిగిన మహోన్నత స్థానాన్ని తల్లికి అనుగ్రహించాడు. కాబట్టి ఆ తల్లి చెంతకు వస్తూ ఆ కుమారుని దగ్గర తీసుకువెళ్ళమని మనము వస్తున్నటువంటి ఈ ప్రాంతం ఆశామాసతో కూడుకున్నది కాదు, ఏదో డబ్బులు పెడితే వచ్చింది కాదు. ఇది ఆత్మీయ ప్రేరేపణతో నడపబడుతున్న సంస్థ, స్థావరం, స్థలం. కాబట్టి ఇక్కడికి వచ్చేవారు అందరూ ఆహ్వానితులే. సకల జాతి జనులకి నా ఆలయం ప్రార్థన ఆలయం అనబడుతుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో సమస్త జాతులకి తెగలకి నా ఆలయము ప్రార్థన ఆలయం ఉంటుంది. ప్రార్థన ఎందుకు చేస్తావు నాన్న? ఎందుకు చేయాల్సిన ప్రార్థన ఎందుకు చేయాలంటే వ్యక్తిగతంగా యుద్ధాన్ని గెలవటానికి, నాకు ఎదురుపడుతున్నటువంటి దుష్టుల పైన ప్రశాంత వాతావరణాన్ని ప్రసరింపచేయటానికి. 2 కారణాలు. నన్ను నేను గెలవటానికి, నా ప్రత్యర్థుల మీద ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రసరింపచేయటానికి. ఇలాంటి జీవితం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నా ప్రియ దైవప్రియులారా, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కని మాట చెప్పబడినది. క్రీస్తు విధేయత ఫలితముగా అనేకులను నీతిమంతులను చేశాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనే ధోరణి తీసివేసి క్రీస్తు విధేయుడై ఉండి మనల్ని నీతిమంతులు చేశాడు. అమ్మగారులు, యువకులారా, మై డిగ్రీ స్టూడెంట్స్, సిస్టర్స్, జెంటిల్మెన్, ప్లీజ్, ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే అంత శక్తి పొందినప్పుడు ఇంతమంది ఉన్నాం, ఏం చేస్తున్నాం? నేను చాలాసార్లు ప్రసంగంలో కొద్దిగా గట్టిగా చెప్తుంటాను, అత్యాశ మంచిది కాదు. గుడిని మింగుదాం, గుళ్ళో లింగాన్ని మింగుదాం అంటే ఉండకూడదు. నీ గుండె నీ దేవునికి మందిరం కావాలి. మందిరం కావాలంటే నీ గుండె నిర్మలత్వం కలిగి ఉండాలా. నీ దేవుడు నీ గుండె శబ్దం
నీ గుండె ఆ దేవుడి నామం ఓ శబ్దం కావాలి. అప్పుడే క్రైస్తవత్వానికి లేదా క్రీస్తు బిడ్డలకి ఎంతో గొప్పనడం వంటి కార్యము జరుగుతూ ఉంటుంది. నా ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయాలు, మన ఆలోచనలు, మన మాటలు, మన చేష్టలకి పొంతన అవసరం. లేకపోతే గంత వస్తుంది, బొంత వస్తుంది. రాత్రి చెప్పాను కెథీడ్రల్లో, బొంతకే ఖరీదు ఎక్కున్నది, మంచి ప్యాంటు ఖరీదు లేదు. అక్కడక్కడ కోసుకొని అక్కడ చింపేసి అక్కడ కుట్టుకున్న ప్యాంటుకి 1500 అంట. ఇంకెక్కువే కావచ్చు, మా ప్రొవిన్షియల్ తెలుసు. మంచి జీవితానికి ఉండదు. కానీ క్రైస్తవ బిడ్డలుగా ఉన్న మనము మన ఆలోచనలో, మన మాటల్లో, మన క్రియల్లో, మన ప్రవర్తనలో దేవునికి సుమాత్ర కలిగి జీవించాలి. డీసెన్సీ, నమ్రత. ఎప్పుడైతే ఈ నమ్రత కలిగిన జీవితం జీవిస్తామో అప్పుడు దేవుని వాగ్దానాలు మనం పొందిన వారం అవుతాం. నా ప్రేమ, క్రియలు లేని వాగ్దానాలు వ్యర్థం, అర్ధరహితం. క్రియలు లేని, నాకు విశ్వాసం అని చెప్పుకోవచ్చు, నా తోడి సోదరుని ద్వేషించో పచ్చి అబద్ధికుణ్ణి అని అర్థం. కనుక ఇక్కడికి వచ్చేవారు ఎలా ఉండాలా? 24వ వచనం 18వ అధ్యాయము ఎజెకీయెలు గ్రంథములో, సజ్జనుడు తన సత్కార్యం నుండి వైదొలగి దుష్కార్యములకు పాలు పడుదురేని, దుష్టులు చేయు హీనమైన కార్యములు చేసనేని అతడు బ్రతుకునా అతడు బ్రతకడు. ఫుల్ స్టాప్. సజ్జనుడు అంటే మంచి లక్షణాలు కలిగిన వాడు తన సత్కార్యము నుండి వైదొలగి, దొరికిన కాడికి దోసుకుందాం. వాడు తింటాడు కదా, మనం తినవద్దా? వాడు దోసుకుంటు కదా, మనం దోసుకోవద్దా? నువ్వు సజ్జనుడివి, నీతిమంతుడివి, న్యాయవంతుడివి, సత్యవంతుడివి, భయక్తుడివి, వినయం కలిగినటువంటి భక్తుడివి. కనుక నీలో ఏముండాలా? ఇలాంటి దుష్కార్యములకు పాల్పడదువేని, దుష్టులు చేయు హీనమైన కార్యములు చేసుకొనిచో అతడు బ్రతుకునా అతడు బ్రతకడు. ద్రోహములకు, పాపములకు అతడు చచ్చి తీరును. వాళ్ళు కాలడ్డం పెట్టారని నువ్వే గుదిబండగా మారినావు అనుకోండి, ఏమవుతారంట? చచ్చిపోతారు. మన నమ్మకం ఏంటిది? చనిపోయి లేస్తాం. పరలోకం చేసిన బిడ్డలు మనం ఎలా లేస్తాం? ఫిలిప్పీ రాసిన లేఖ 3వ అధ్యాయం 31వ వచనంలో, 21వ వచనంలో, ఈ మర్త్య శరీరాలు నశించి దివ్యమైన శరీరాన్ని ధరించడానికి. బిడ్డలారా, ఈ మర్త్య శరీరాలకు నశించి దివ్యమైన శరీరం ధరించడానికి, అది మన నమ్మకం. కానీ ఈ దుష్కారాలను వేడుదాం, పాపాలను వేడుదాం, పవిత్ర మార్గానికి వెళ్దాం. ఈ 16వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఎంతో మంది గురువులు, ఎంతో మంది భక్తులు, ఎంతో మంది పీఠాధిపతులు వస్తున్నారు ఇక్కడికి. అమంగళము చేయకుండా మంగళకరముగా ప్రజల్ని ప్రోత్సహించండి, ప్రేరేపించండి, ప్రార్థనకు ఆహ్వానించండి. వారితో కలిసి మీరు కూడా ప్రార్థించండి, పశ్చాత్తాపడండి. పాపానికి, శాపానికి దూరంగా ఉంటామని దేవునికి మాట పట్టిస్తాం. ఆమేన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని, విన్న వాక్కు ఏదైనా నీ హృదికి తగిలితే వందనాలు తెలుపుకుంటూ ప్రార్థించు. నశించి